Where is the BRICS Foreign Ministers meeting scheduled to be held in May 2026? 2026 మేలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరగనుంది? సో 2026 మేలో బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ మనకి న్యూఢిల్లీలో జరగబోతుందన్నమాట. సో మనకందరికీ తెలిసిందే ఈ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్కి ఇండియా హోస్ట్గా వ్యవహరిస్తుందన్నమాట. అండ్ అది మాత్రమే కాకుండా ఈ బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే మే 2026లో జరగబోతుందో దాంట్లో బ్రిక్స్లో ఉన్న 11 దేశాలు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వబోతున్నాయి. సో బ్రిక్స్లో ఉన్నది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే కదా. మరి 11 కంట్రీస్ ఏంటి అంటే ఇంకొక 6 నేషన్స్ కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఏంటి ఆ మిగతా నేషన్స్ అంటే ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా. సో ఇండోనేషియా వచ్చేసి రీసెంట్గా జాయిన్ అయిందనమాట. సో ఈ బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్లో ఈ 11 దేశాల సభ్యులు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వబోతున్నారు. సో మరి ఈ బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో వీళ్ళు అసలు ఏం డిస్కస్ చేసుకుంటారు అండ్ ఇండియా రోల్ ఏంటి అంటే ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి అండ్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాటి మధ్య ఇండియా ఒక బ్రిడ్జ్ లాగా వ్యవహరిస్తుంది అనమాట. గ్లోబల్గా మనం ఏదైతే ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామో లైక్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, క్లైమేట్ యాక్షన్స్ గురించి కావచ్చు, అండ్ అది మాత్రమే కాకుండా ఈ వార్ ఏదైతే వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఏదైతే వార్ నడుస్తుందో దాని గురించి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటారు. చేసి ఒక కలెక్టివ్ అప్రోచ్కి ఎలా రావాలి అనేది దాని గురించి వీళ్ళు ఫైనలైజ్ చేసుకుంటారు. అండ్ అది మాత్రమే కాకుండా మెయిన్గా ఈ సమ్మిట్లో వాళ్ళు డీ-డాలరైజేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లోకల్ కరెన్సీ ట్రేడ్ గురించి కూడా ఆలోచించబోతున్నారు అనమాట. ఓకే, అండ్ అబౌవ్ ఆల్ దట్ ఈసారి ఈ బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్లో ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ఆధార్, యూపీఐ లాంటి మోడల్స్ తీసుకొచ్చింది కదా. సో అలా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అండ్ క్లైమేట్ ఫైనాన్స్ గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. సో ప్రతి సంవత్సరం ఈ బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్స్ సమ్మిట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో రష్యా ఫైనాన్స్ మినిస్టర్ సెర్గే లావ్రోవ్ పర్సనల్గా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వబోతున్నారనమాట.